Hello students, welcome to our channel. This is Anirudh Billa, your UPSC mentor. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే లాస్ట్ సిరీస్ లో మనం ఏం చేసామంటే రీసెంట్ అమెండ్మెంట్స్ అని ఒక సిరీస్ చేసాము. ఓకేనా, సిరీస్ లో ఫస్ట్ వీడియో చేసాము. ఇది వాళ్ళ మనం డిస్కస్ చేసేది ఒక లాస్ట్ వీడియో. అంటే ఏంటి అంటే 101 నుంచి 105 వరకు చేసాము. ఓకేనా, సో దానిలో ఏంటి మనము 101, 102, 103, 104 ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఎగ్జామినర్కి ఎప్పుడు కూడా సరే కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చే అలవాటు ఉంటుంది. సో రీసెంట్ గా జరిగిన అవే కాబట్టి మేము మీకు అన్ని కూడా ఒక లిస్ట్ లాగా వేసి అంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 105 ఎందుకు సపరేట్ గా చేసామంటే అది రీసెంట్ గా లాస్ట్ చేసిన సవరణ. ఓకేనా, రీసెంట్ గా లాస్ట్ గా చేసిన మన కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్. దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేంటంటే నా నోట్స్ నేను క్లియర్ గా రాసుకున్నా. అంటే అది ఎట్లా ఎవాల్వ్ అయింది, అంటే ఆ అమెండ్మెంట్ సంబంధించి ఎలా ఎవాల్వ్ అయిందో కూడా నేను మీ వీడియోలో నా నోట్స్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి. మన టీం వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారు. ఇది వచ్చేసి ఏంటి అంటే మన ఇండియన్ పార్లమెంట్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఏంటి సార్ ఇండియన్ పార్లమెంట్ ఇలా ఉంది అంటే మీ అందరికి తెలుసో తెలీదో కానీ మనము కొత్త పార్లమెంట్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాం. ఓకేనా, దాని పేరే సెంట్రల్ విస్టా. మీరు కనుక న్యూస్ పేపర్ రెగ్యులర్ గా ఫాలో అవ్వాలో తెలుసు. ఎస్, మీకు గనక ఈ విషయం తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా, సెంట్రల్ విస్టా అని కామెంట్ చేయండి. దానిలో ఇంటీరియర్ వచ్చేసి ఒక మోడల్ డయాగ్రామ్ లాగా చేశారు. ఓకేనా, ఒక మోడల్ క్రియేట్ చేశారు. సో ఇలా ఉండబోతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఉండబోయే ఇది మన పార్లమెంట్. సో వితౌట్ ఎనీ లేట్ ఇప్పుడు మనం 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఎస్, ఇప్పుడు నా నోట్ షేర్ ఓపెన్ చేస్తాను నేను. ఎస్, దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే అన్ని పాయింట్స్ కూడా ఏంటి అంటే మీకు ఎగ్జామ్ కి చాలా చాలా యూస్ఫుల్. ఓకేనా, సో ఏమైంది అంటే ఆగస్ట్లో జరిగింది. ఓకేనా, ఆగస్ట్లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే దీన్ని 127th అమెండ్మెంట్ బిల్ గా తెచ్చారు. చాలా మంది మీకు తెలియదు ఏంటంటే బిల్లుకి యాక్ట్ యొక్క తేడా ఒక సింపుల్ గా 1 నెలలో చెప్తాను. ఏంటి అంటే బిల్ కనుక ఒక ప్రపోజల్, బిల్ అనేది ఒక ప్రపోజల్ లాంటిది, దాన్ని కనుక పాస్ అవ్వలేదు అనుకోండి, అంటే సింపుల్ మెజారిటీతో కానీ స్పెషల్ మెజారిటీతో, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాబట్టి స్పెషల్ మెజారిటీ ఉంటుంది. సో అది ఏమైంది అంటే దాని కనుక పాస్ చేయడం అంటే ఓట్ వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో మీరు 10 మంది ఉన్నారు అనుకోండి, లేకపోతే 50 మంది ఉన్నారు, మీకు ప్రపోజల్ పెట్టారు, అది బిల్ అన్నట్టు. ఎప్పుడైతే మీ 50 మందిలో మెజారిటీ పీపుల్ ఓకే చెప్పి దానికి ఓటేస్తారు చూసారా, అప్పుడు అది యాక్ట్ అవుద్ది. అలా ఇది వచ్చేసి ఏంటంటే 127th అమెండ్మెంట్ బిల్. కానీ యాక్ట్ అయ్యాక ఏమైంది, 105 అయింది. మీకు డౌట్ రావాలి, సార్ మరి 105 యాక్ట్స్ ఉన్నాయి బట్ బిల్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే ఆ బిల్స్ ఇంకా పాస్ అవ్వలేదు. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎవరు మిమ్మల్ని మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఆ బిల్స్ ఇంకా పాస్ అవ్వలేదు, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి 127 బిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చామనుకోండి, ఆ బిల్ ఏమైంది 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అయింది. బట్ పాస్ అయితేనే 106 అయింది. పాస్ అవ్వకపోతే ఇంకోటి వేరే బిల్, ఫర్ ఎగ్జాంపుల్ 130th బిల్ తెచ్చామనుకోండి, అదైనా పాస్ అవుతుంది. సో పాస్ అయితే యాక్ట్, పాస్ కాకపోతే బిల్ అనేది. ఓకేనా, దీనికి లోక్సభలో అంట యునానిమస్ గా సపోర్ట్ వచ్చిందండి ఈ 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సార్ ఇన్నిసార్లు చెప్తున్నారు 105, బట్ అదేంటి చెప్పండి సార్, మాకు ఎగ్జైటింగ్ ఉందంటే అదేంటి తెలుసా, ఈ అమెండ్మెంట్ ఏం చేసిందంటే స్టేట్స్ కి పవర్స్ ఇచ్చింది. ఏం పవర్ తెలుసా, ఓబీసీ ఉంది చూసారా, ఓబీసీ వాళ్ళు ఎవరైతే సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పేసి స్టేట్స్ కి పవర్ ఇచ్చింది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఎందుకు నేను మీకు షేర్ చేస్తాను అంటే ఒకప్పుడు స్టేట్స్ కి పవర్ ఉండేది, దాన్ని అంతకు ముందు 102 అమెండ్మెంట్ చేసి 102nd అమెండ్మెంట్ చేసి ఏం చేసిందంటే గవర్నమెంట్ దాన్ని సెంట్రల్ కి పవర్ ఇచ్చింది. రీసెంట్ గా ఇష్యూ జరిగింది అన్నట్టు, మేలో ఏం ఇష్యూ జరిగిందంటే మహారాష్ట్రలో మరాఠాస్ కి రిజర్వేషన్ కోసం ఇష్యూ జరిగింది అన్నట్టు. దాని గురించి మనం ఫ్యూచర్ లో మళ్ళీ వస్తే దాని గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి సింపుల్ గా, దానిలో ఏం లేదు. దానిలో ఏంటి అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెంటర్ కి మాత్రమే ఆ పవర్ ఉంది, మరాఠాస్ కి ఇవ్వాలా లేదా అంటే అప్పుడు ఇష్యూ అవడం వల్ల ఏమైంది అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో అమెండ్మెంట్ చేంజ్ చేశారంటే స్టేట్స్ కి పవర్ ఇచ్చేస్తున్నాం, మీ ఇష్టం అంటే ఏ కేటగిరీ ఏ కమ్యూనిటీ కానీ మీ నచ్చిన వాళ్ళని ఓబీసీలో పెట్టేసుకోండి అని చెప్పారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఓకేనా, అసలు ఎప్పుడు ఓబీసీలు ఎప్పుడు వచ్చారు, అసలు ఓబీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది, అసలు వాళ్ళు ఎప్పుడు ఐడెంటిఫై చేశారంటే మనం 1979కి వెళ్ళాలి. 1979లో అప్పుడు ఉంది పవర్ లో ఉంది ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు, మన పిఎం. ఓకేనా, తను ఏం చేశారంటే ఒక గొప్ప పని చేశారు. ఏంటి అంటే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ పెట్టారు. దానికి చైర్మన్ వచ్చేసి బీపీ మండల్. అందుకే ఇది ఫేమస్. ఎవరైనా సరే ఓబీసీ గురించి కాన్స్టిట్యూషన్ పరంగా మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడే పేరు వచ్చేసి మండల్ కమిషన్ అంటారు. ఎందుకంటే దానికి ఆయన చైర్మన్. తనని ఏం చెప్పారంటే తను చెప్పారన్నట్టు మొరార్జీ దేశాయ్ గారు, మీరు సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉన్న క్లాసెస్ ఎవరో అసలు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, సజెస్ట్ చేయండి మెజర్స్ వాళ్ళు ఏం చేయాలో అంటే ఆ కమిషన్ 1980లో అంటే 1 year తర్వాత ఏం ఐడెంటిఫై చేసిందంటే 3000 క్యాస్ట్లు ఉన్నాయంట ఇండియాలో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్. అప్పటి వరకు ఓన్లీ కూడా
జనరల్ కేటగిరీ అండ్ ఎస్సీ ఎస్టీస్ వర్గీకరణ మాత్రమే ఉంది. ఇది ఫస్ట్ టైం అన్నట్టు. సో ఏం చేశారు, ఇట్లా బ్యాక్వర్డ్ ఉన్న క్లాసెస్ 3000 ఉన్నాయి. అవి ఎంత పాపులేషన్ అయితే సార్ 52% పాపులేషన్. అంటే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు తక్కువే ఉన్నారు పాపులేషన్. ఇప్పుడు 120 లేరు కదా. అప్పుడు 60 crore ఉన్నారు అనుకోండి. 60 crore లో 52% అంటే మోర్ దెన్ 30 crore పీపుల్ ఓబీసీసే ఉన్నారని చెప్పారు అన్నట్టు. దీనిలో మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఇంక్లూడ్ కాదు. సో అప్పుడు ఏం చేశారంటే మండల్ కమిషన్ ఏం చెప్పిందంటే వీళ్ళకి 27% ఇద్దామన్నారు. ఇప్పుడు 52% రిజర్వేషన్ ఇయ్యారు కదా. రిజర్వేషన్ దేనిలో, గవర్నమెంట్ జాబ్ లో అండ్ కాలేజ్ లో దానిలో అడ్మిషన్ కోసం కదా. సో ఏం చేశారు, 27% ఓబీసీ వాళ్ళకి ఇచ్చారన్న టోటల్ రిజర్వేషన్. సో అప్పుడు ఏమైంది నెక్స్ట్ స్టెప్ లో, 1 సెకండ్, నెక్స్ట్ ఏమైంది అంటే అప్పుడు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు 1992లో అయింది. 1992లో ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగారంటే ఇలా రిజర్వేషన్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్, ప్లస్ దాని యొక్క లిమిట్ అనేది 50% దాటుతుంది, అంటే దాటలేదు అప్పటికి, దాటుద్దేమో ఫ్యూచర్ లో అని చెప్పేసి వాళ్ళు వెళ్ళేసి కంప్లైంట్ చేశారు వేరే వాళ్ళు. సో ఇందిరా సహాని కేసు అనేది మీ బుక్ లో రాయండి, ఓకేనా. ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది అంటే, అంతకుముందు మండల్ కేసులో ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మేము అప్రూవల్ చేస్తున్నాం. మండల్ కేసులో వచ్చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వడం మేము ఓకే అన్నారు, ఓకేనా. ప్లస్ ఇప్పుడు చూడండి ఇందిరా సహాని కేసులో ఏమంటది అంటే టోటల్ రిజర్వ్ కోట, అంటే టోటల్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ ఎవరికైనా మీరు ఇచ్చుకోండి, బట్ అది 50% మాత్రం దాటవద్దు. ఎప్పుడు దాటాలి అంటే మీరు అడగొచ్చు సార్ తమిళనాడులో దాటింది కదా అంటే, ఓన్లీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ లో మాత్రమే దాటాలి అన్నారు, ఓకేనా. దీన్ని మనం 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కి లింక్ చేయాలి. దానిలో ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా ఏమైంది అంటే, మీరు అందుకే ప్రీవియస్ వీడియో చూడండి వాళ్ళు, ఓకేనా. 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైంది, ఈడబ్ల్యూఎస్ అయింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వడం వల్ల, అంటే జనరల్ కేటగిరీలో ఉన్న పీపుల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమైంది అంటే 50% దాడుతుంది. సో అది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఫ్యూచర్ లో చెప్పుది 50% లేదా. అసలు ఈ 50% ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు చెప్పాల్సింది ఏంటి, ఇదే బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందిరా సహాని కేసు చెప్పింది 50% దాటొద్దని. దాని తర్వాత ఏం చెప్పి సుప్రీంకోర్టు అంటే, ఒక పర్మనెంట్ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకు, కంప్లైంట్స్ కానీ ఆర్ ఎవరిని ఇంక్లూడ్ చేయాలి ఓబీసీ అనే దానికి పర్మనెంట్ స్టాట్యుటరీ బాడీ దేమని చెప్పింది. సో ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చెప్తా. తర్వాత ఏమైందంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. క్రీమీ లేయర్ అంటే ఏంటండి, ఓబీసీలో ఎవరైతే ఎకనామికల్ గా హై ఉన్నారో ఆర్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు క్రీమీ లేయర్ కింద వస్తారు, వాళ్ళకి ఓబీసీ వర్తిస్తుంది. ఎవరైతే నాన్ క్రీమీ లేయర్లు ఉంటారో వాళ్ళకే వర్తిస్తుంది. ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, జరిగిన స్టెప్. ఇప్పుడు చూడండి దీని తర్వాత ఏమైంది, ఈ మండల్ కేసు తర్వాత ఏమైంది అంటే రామ్ నందన్ కమిటీ అనేసారు. రామ్ నందన్ కమిటీ ఇస్ రిలేటెడ్ టు వాట్ అంటారు ఎగ్జామ్ లో, గుర్తుపెట్టుకోండి. రామ్ నందన్ కమిటీ అనే కమిటీ ఏం చేసిందంటే క్రీమీ లేయర్ ని ఐడెంటిఫై చేసిందంట. వాళ్ళు ఏం చేశారు 1993లో వాళ్ళది రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. తర్వాత ఏమైంది సార్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇందాక మనం అనుకున్నాం కదా ఒక పర్మనెంట్ స్టాట్యుటరీ బాడీ పెట్టమని చెప్పేసి, దానికి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని పెట్టారు. దానికి 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే నేను ఒక మాట అన్నాను ఏంటి సార్, ఓబీసీలకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చారు. అంటే నార్మల్ కమిషన్, అంటే నార్మల్ స్టాట్యుటరీ లాతో పాస్ చేసిన నార్మల్ బిల్తో పాస్ చేసిన ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ అథారిటీ కమిషన్, దానికి 102 అమెండ్మెంట్ తోటి కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చారు. ఇచ్చేసి దాని ఫంక్షన్స్ ఎన్లార్జ్ చేశారు. ఈ కమిషన్ యొక్క పని ఏంటి అంటే, ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్గానికి కానీ ఓబీసీలో చేరిస్తే కంప్లైంట్ ఇచ్చారనుకోండి, కంప్లైంట్ చూడడానికి ఒకరు ఉండాలి కదా. ఎవరిని ఇంక్లూడ్ చేయకపోయినా సరే కంప్లైంట్ ఇవ్వడం, ఆర్ ఎవరికైనా జాబ్ రిజర్వేషన్ అని ఇష్యూ ఉన్నా సరే వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నట్టు. అయితే 102లోనే జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే, వీళ్ళు ఏం చెప్పారంటే ఆ 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల ఏం చేసిందంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే గవర్నర్ యొక్క కన్సల్టేషన్ తో, ఇక్కడ చూడండి గవర్నర్స్ అంటే స్టేట్ ఉన్న గవర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ కన్సల్టేషన్ తోటి సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క వాళ్ళని గుర్తించమన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కమ్యూనిటీ గొడవ చేస్తుంది ఎప్పటి నుంచి, ఓకే, ఓబీసీలో కలపాలి, అది అదంతా ముందు ఎవరు చేశారండి, ప్రెసిడెంట్ చేయాలి. ప్రస్తుతం స్టేట్స్ పవర్ ఇచ్చారు కాబట్టి స్టేట్స్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమైంది, 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ పోయినాయి. సో సెంట్రల్ గవర్నమెంట్కే మొత్తం పవర్స్ వచ్చాయి 102తో. దాని రివర్స్ అయింది ఇప్పుడు చెప్పాలంటే, 102కి 105కి లింక్ అదే, ఓకేనా. సో చెప్పే కదా రీసెంట్ గా మేలో చిన్న ఇష్యూ అయిందని చెప్పి 102 అమెండ్మెంట్ కోసము ఏంటంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కే ఈ పవర్ ఉందని చెప్పేసి గొడవ చేశారు మరాఠా వాళ్ళు. తర్వాత దాన్ని తగ్గించడం కోసం, దాన్ని పాసిఫై చేయడం కోసం, దాన్ని చేంజ్ చేయడం కోసమే ఈ 127 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ తెచ్చారు. అదే ఇప్పుడు 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది. చూసారా, ఇట్స్ ఏ కాంప్లెక్స్ టాపిక్, మనం సింప్లిఫై చేసాం. ఏంటి,
స్టార్టింగ్ 102 అమెండ్మెంట్ ముందు స్టేట్స్ కి పవర్ ఉండేది. 102 అమెండ్మెంట్ లో నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది లైక్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయ్యి సెంట్రల్ కి పవర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాని కాన్స్టిట్యూషనల్ బాడీ అలానే ఉంచి స్టేట్స్ కి పవర్ ఇచ్చారు. సో ఇప్పటి నుంచి స్టేట్స్ డెసిషన్ ఫైనల్ అన్నట్టు. ఓకేనా, ఇది ఏం చేసింది అంటే ఇట్ రిస్టోర్ ద పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు ఐడెంటిఫై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దట్ ఆర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఈడబ్ల్యూఎస్ 103 ఉంది సార్. 103 అమెండ్మెంట్ వచ్చేసి ఏంటి అంటే అది ఎకనామికల్లీ, ఓకేనా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని అది హైలైట్ చేస్తుంది. సో దీనిలో ఏంటి అంటే కొన్ని క్లాజెస్ అమెండ్ చేసి, జస్ట్ మీకు నాలెడ్జ్ పర్పస్ చెప్తాను, ఎగ్జామ్ నేను స్పెసిఫిక్ అడగరు. ఓకే, ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 342A క్లాస్ 1 క్లాస్ 2 దానిలో ఏంటంటే 342(3) అని ఏమని యాడ్ చేశారంటే, 3 ఏమని యాడ్ చేశారంటే ఆథరైజింగ్ స్టేట్స్ టు మెయింటైన్ ద స్టేట్ లిస్ట్ అని చేశారు. ఓకేనా, దీని తర్వాత 366(2C) అని 338B అని ఇలా డిఫరెంట్ చేశారు అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, స్టేట్స్ విల్ దస్ హ్యాస్ ఎ ఎబిలిటీ టు డైరెక్ట్లీ నోటిఫై SCBCs ఏంటి, సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వితౌట్ ఎనీ, ఓకేనా, వితౌట్ రిఫరెన్స్ టు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే సెంటర్ యొక్క రోల్ లేకుండా స్టేటే చేయగలదు. ఓకేనా, సో ఏమైంది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఏమన్నాడంటే 671 క్యాస్ట్ కి కంట్రీలో బెనిఫిట్ అయింది అంటారు. ఓకేనా, దీనివల్ల బెనిఫిట్ అవుద్దంట, ఎందుకంటే స్టేట్స్ ఐడెంటిఫై చేస్తాయి కాబట్టి. సో ఏమంటుంది ఇప్పుడు అపోజిషన్ పార్టీ, దీనివల్ల అపోజిషన్ పార్టీ డిమాండెడ్ డ్యూరింగ్ ద డిబేట్ ఆఫ్ ద బిల్ దట్ 50% సీలింగ్ ఇన్ ద రిజర్వేషన్ బి రిమూవ్, అది రిమూవ్ చేయమని అందంట. ఎందుకంటే ఇక ఇంకా రిజర్వేషన్లు పెంచడం కోసం. సో అదేంటి అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆ ఇష్యూ ఉంది కాబట్టి మన ఈడబ్ల్యూఎస్ది చూద్దాం అది ఏమని రోల్ వస్తుంది. ఓకేనా, రీసెంట్ గా మీరు చూసే కట్ ఆఫ్స్ కూడా వచ్చాయి, చూసారా మీరు? కట్ ఆఫ్స్ చూసారా రీసెంట్ గా? యూపీఎస్సీ కట్ ఆఫ్స్ 2020 ఎలా ఉందో, జనరల్ కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ చూసారా ఎంత తక్కువ ఉందో? అంటే ఏంటి, ఎవరైనా సరే మీలో లైక్ జనరల్ కేటగిరీ అయి ఉండి ఎవరైనా సరే ఎకనామికల్ బ్యాక్వర్డ్, దానికి కొన్ని ఒక 5 కండిషన్స్ ఉన్నాయి. ఆ 5 కండిషన్స్ కనుక మీరు లైక్ ఎలిజిబుల్ అయితే కనుక యూ ట్రై టు అప్లై ఫర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలిజిబుల్ లేకపోతే అప్లై చేయకూడదు కదా. అప్లై చేసే కనుక కట్ ఆఫ్ ఈస్ వెరీ లెస్ అండ్ యూ కెన్ యూజ్ అ బెనిఫిట్. ఓకేనా, అది ఈవెన్ మన స్టేట్స్ కూడా యాక్సెప్ట్ చేసాయి అనుకోండి స్టేట్ ఎగ్జామ్ లో, దానికి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇదేంటే నేను మీకు బెనిఫిట్ కోసం చెప్తాను, ఎందుకంటే నిన్నే కట్ ఆఫ్స్ వచ్చాయి. ఈవెన్ మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ కూడా మన వాళ్ళని చేయమని చెప్పాను, చేశారు కూడా. కట్ ఆఫ్స్ చూడండి, అంటే 200 మార్క్స్కి ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్స్ వస్తున్నాయి, జనరల్ ఎంత ఉంది, ఓబీసీ ఎంత ఉంది, ఓకేనా, మనం ఈడబ్ల్యూఎస్ అయితే ఎంత ఉంది, ఎస్సీ అయితే ఎంత ఉంది, ఎస్టీ, ఇలా చూసుకుంటే మీకు ఒక హోప్ వస్తుంది. క్లియర్ చేయలేరు, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, అందుకే కట్ ఆఫ్స్ అనేది చూడాలి, కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది చూడాలి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో విత్ అనదర్ వీడియో. ఇంకా కరెంట్ అఫైర్స్ మళ్ళీ చేద్దాం, ఇంకా కొత్త సిరీస్ చేద్దాము, మీకు యూజ్ అయ్యే సిరీస్. అండ్ ఏమన్నా సరే కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అంటే ఇంకా మీకు ఎలాంటి సిరీస్ కావాలి, ఏం కావాలి. ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ అవన్నీ చేస్తున్నాము, ప్లస్ కోర్స్ నడుస్తుంది, అండ్ వండర్ఫుల్ గా మన పాలిటీ కోర్స్ కూడా నడుస్తుంది. డైలీ 7 to 9 మార్నింగ్ నడుస్తుంది, క్లాస్ 2 hours క్లాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే కామెంట్ చేయండి. ఓకేనా, ఏమైనా టాపిక్ గురించి డిస్కస్ చేయాలన్నా. ఓకేనా, సో సీ యూ టుమారో, టేక్ కేర్, ఐ విల్ మీట్ యూ టుమారో. ఎస్, హ్యావ్ ఎ నైస్ టైం.